హలో అండి. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై చేయడానికి ఫస్ట్ బెండకాయని కడుక్కొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ బెండకాయల్ని ఆరబెట్టుకుంటే మనకు ఆయిల్ కొంచెం తక్కువ పీల్చుకుంటుంది. అలాగే మనం ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేయాలంటే మనం నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే మనకు తక్కువ ఆయిల్ యూజ్ చేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి. ఏముంటుందండి, అన్నీ ప్యాన్లో వేసి ఆయిల్లో బాగా డ్యాన్స్ చేయించేసేయాలి అంతే. కాకపోతే మాడకుండా చూసుకోవాలి. అందుకే సిమ్లో పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుంటే అంతే. అన్ని ఫ్రైలు అంతే, పెద్ద వెరైటీ ఏమి ఉండదు. కానీ నేను ఇందులో ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఇది రియల్ స్టోరీ అండి. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండేది. తను నా సీనియర్, కానీ నాతో చాలా క్లోజ్గా ఉంటుండే, నాతో అన్నీ షేర్ చేసుకుంటుండే అనమాట. అయితే తినకి ఇద్దరు మేనబావలు ఉంటుండే. పెద్ద మేనబావ వాళ్ళకి ఆస్తి బాగా ఉంటుంది, అతను జాబ్ చేస్తున్నాడు. ఇద్దరు కొంచెం ఇష్టపడేవాళ్ళు. ఇది అతను మా ఫ్రెండ్ చాలా అందంగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది, చాలా అందంగా ఉంటుండే. అయితే వాళ్ళ చిన్న మేనబావకి అంత ఆస్తి ఏం లేకుండే. అతను ఇంకా సర్చింగ్లోనే జాబ్ ఉన్నాడు. కాకపోతే అతను అంటే తినకు అంత ఇష్టం ఉండకపోయేది, కానీ ఆయనకు మాత్రం ఇదంటే చాలా ఇష్టం అనమాట. నన్నే చేసుకో పెళ్ళి, నువ్వంటే నాకు ఇష్టమని ఎప్పుడూ చెప్తూ ఉంటాడంట. కాకపోతే ఇది అంత ఇష్టపడపోయేది అతన్ని. తన పెద్ద మేనబావ వాళ్ళనే ఎక్కువ ఇష్టపడేది. ఆ టైంలోనే మా ఫ్రెండ్కి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి హెల్త్ అస్సలు బాగాలేదు. ఊరికే కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అవ్వడం, ఫీవర్ రావడం అలా జరిగిందనమాట. అయితే ఇది మామూలే, ఏం లేదు, ఫీవరే వస్తుంది అనుకొని తను ఒక 2-3 మంత్స్ వరకు లైట్ తీసుకుంది. తర్వాత చాలా సీరియస్ అయింది. తను ఇంట్లో ఉన్నప్పుడే సడన్గా పిట్స్ లాగా వచ్చి అసలు కళ్ళు ఎటెటో తిప్పి ఎవరిని గుర్తుపట్టకపోవడం అలా చేసిందనమాట. సడన్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అన్ని టెస్టులు చేసినాక తెలిసింది ఏంటంటే తనకు చిన్నగా ఉన్నప్పుడే తలకేదో దెబ్బ తగిలిందంట. అయితే అది అప్పుడేం సిమ్టమ్స్ ఏం చూపించలేదు. ఇప్పుడు పెద్దగా అయినాక మళ్ళీ ఒకసారి చిన్న దెబ్బ తగలంగానే తనకు బ్రెయిన్లో ఏదో చిన్న నరమో ఏదో డ్యామేజ్ అయిందంట. దానివల్ల తనకి మాటలన్నీ పడిపోయాయి. అసలు మాటలు ఏం రాలేదు. ఇప్పటికి కూడా మాటలు సరిగ్గా రావట్లేదు. మనుషులని మాత్రం జస్ట్ గుర్తుపడుతుంది అంతే. రాయడం చదవడం కూడా ఏం రావట్లేదు. అయితే ఇప్పుడు ఏమైందంటే తనకి పెళ్ళయిందనమాట. తనని ఎవరు పెళ్లి చేసుకున్నారంటే తనని ఇష్టపడ్డ, నన్నే పెళ్లి చేసుకో అని వెంటబడ్డ తన చిన్న మేనబావ, ఆస్తి ఏం లేని అతనే పెళ్లి చేసుకున్నాడు. తను ఇష్టపడ్డ, ఇద్దరు ఇష్టపడ్డారు. ఆ పెద్ద మేనబావ మాత్రం తనని పెళ్లి చేసుకోలేదు. చూసారా, తను అందంగా ఉన్నప్పుడు లైక్ చేసిండు, తనకి హెల్త్ బాగాలేనప్పుడు తనని వదిలేసిండు. కానీ తనకి హెల్త్ బాగాలేకున్నా తను ఎలా ఉన్నా కానీ ఇప్పుడు తన చిన్న మేనబావనే తనని పెళ్లి చేసుకొని ఇప్పుడు మంచిగా చూసుకుంటున్నాడు. ఇక్కడ మా ఫ్రెండ్ స్టోరీ దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు మనకి ఏం కావాలో మనం అనుకున్నదల్లా ఇవ్వడు. మనకి ఏం అవసరమో అదే ఇస్తాడు. మనకి ఏది మంచిదో అదే ఇస్తాడు. మా ఫ్రెండ్ స్టోరీలో కూడా అదే అర్థమైంది, అదే జరిగింది కూడా. బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.